హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. సౌరి ఏదో పని మీద శ్రీశైలం వెళుతుంటే తనకు తోడుగా యశస్విని వెళ్ళమని బ్రతిమాలి ఒప్పిస్తారు యజ్ఞనారాయణ గారు. సుమతి అనే అమ్మాయి రాజేంద్ర అనే అతనిని ప్రేమించి అన్నా వదినలకి తెలియకుండా శ్రీశైలం వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని నిశ్చయించుకుంటుంది. ఇక శరత్ అనే అతను చాలా డబ్బున్న వ్యక్తి. జీవితం అంటే విసుగు పుట్టి స్తబ్దత పొంది పెళ్ళాం, పిల్లలు, నౌకర్లు, వ్యాపారం అన్నీ వదిలి ఒక 2 రోజులు శ్రీశైలం వెళ్ళాలని టికెట్ రిజర్వ్ చేసుకుంటాడు. వీరంతా ఒకే బస్సులో శ్రీశైలం వెళ్ళడానికి ప్రయాణమవుతారు. అదే బస్సులో చిన్నపిల్లలు ఎక్స్కర్షన్స్ కోసమని వస్తారు. కానీ దారిలో వరద రావడం, బస్సు నీటిలో కొట్టుకుపోవడం, వీరంతా ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో తలదాచుకుంటారు. అక్కడ తినడానికి తిండి దొరకదు. బయటికి వెళ్ళడానికి దారులన్నీ మూసుకుపోవడంతో అక్కడే ఉండిపోతారు అందరూ. సౌరి ఆహారం దొరుకుతుందేమో అని 2 టీచర్స్తో అడవిలోకి బయలుదేరుతుంది. కానీ దారి తప్పి అడవిలో చిక్కుకుంటుంది. ఇంతవరకైతే విన్నాం కదా. ఇక్కడ నుంచి కథ ఇలా సాగుతుంది. ఉన్నట్టుండి ఎక్కడో ఏదో శబ్దం అయ్యింది. సౌరి ఒళ్ళంతా చెవులు చేసుకుని ఆలకించింది. సందేహం లేదు, ఎవరో తనని పిలుస్తున్నారు. టీచర్, బాలామణి టీచర్, మార్గరెట్ టీచర్, పప్పి, శ్యామల, రవి, గౌరీ, శంకర్. సౌరి పెద్దగా నోటికి వచ్చిన పేరులన్నీ పిలవసాగింది. కొద్దిసేపటికి కాస్త దగ్గరగా వినిపించింది. సౌరీ! ఆ గొంతు ఎవరిదో సరిగ్గా తెలియలేదు. ఇక్కడున్నాను అరుస్తూ చెప్పింది. సౌరీ! మళ్ళీ వినిపించింది. సౌరీ! సందేహం లేదు, ఆ గొంతు యశస్విదే. ఎన్నడూ లేంది ఆ గొంతు వినగానే సౌరికి పట్టరాని సంతోషం కలిగింది. యశస్వి! అరిచింది. సౌరీ! యశస్వి! సౌరీ! ఇక్కడున్నాను యశస్వి చెబుతుంటే గొంతులో ఏదో అడ్డుపడ్డట్టే అయ్యింది. కొద్దిసేపటికి అతను వస్తూ కనిపించాడు. అతను సౌరి వైపు రావడం లేదు, అటువైపు వెళుతున్నాడు. యశస్వి! గట్టిగా అరిచింది. అతను తిరిగి చూశాడు. అతన్ని చూడగానే ఆత్మబంధువుని చూసినంత సంతోషం కలిగింది. నేను ఇక్కడ! అప్పటికే ఆనందంతో లేచి కాలు ఈడ్చుకుంటూ పరిగెత్తింది. అతను చప్పున ఇటు వస్తున్నాడు. సౌరి 10 అడుగులు కూడా వేయలేక కూలబడిపోతుంటే అప్పటికే పరుగున అక్కడికి వచ్చిన అతను చప్పున పట్టుకున్నాడు. సౌరి హఠాత్తుగా అతని మెడ చుట్టూ చేతులు పెనవేసి, నా కోసం ఎవ్వరూ రారనుకున్నాను, నేను ఇక్కడే చచ్చిపోతానని అనుకున్నాను అంటూనే పెద్దగా ఏడ్చేసింది. అదేమిటి, రారని ఎలా అనుకుంటున్నావు? నేను రాకుండా ఉండగలనని ఎలా అనుకున్నావు? నీ కోసం నేను ఎంతసేపటి నుంచి వెతుకుతున్నానో. అప్రయత్నంగా అతని చేతులు సౌరి తలని గుండెలకి అదుముకున్నాయి. అతని కళ్ళు అంతలోనే పాదాల దగ్గర ఎర్రబడిన చీర కుచ్చిళ్ళని చూసినాయి. అదేమిటి, ఆ రక్తమేమిటి అన్నాడు కంగారుగా. కాలికి దెబ్బ తగిలింది, రాయి పడింది అంది. హమ్మయ్య, రాయే కదా, ఏ పురుగో పుట్రో అని భయపడ్డాను. థ్యాంక్ గాడ్. అతను సౌరిని కూర్చోబెట్టి కాలివేళ్లు చూశాడు. బొటనవేలు గోరు లేచిపోయింది. సౌరి నడవడంతో గాయం ఇంకా కదిలి రక్తం కారసాగింది. కాలికి బాగా దెబ్బ తగిలింది. పాదం పట్టుకొని క్షణంసేపు అటూ ఇటూ చూసిన అతను నేల మీద పడిన సౌరి చీర కొంగు చూడగానే దాన్ని పట్టుకొని సర్రున చించేశాడు. అరే, ఇదేమిటి అంది కంగారుగా. అతను ఆ చీర ముక్కని పాదానికి బ్యాండేజ్గా చుట్టేశాడు. జాగ్రత్త, మన దగ్గర మందులు లేవు, గాయానికి మట్టి తగలనీయవద్దు సుమా అన్నాడు. సౌరి తల ఊపింది. అతను చేయి పట్టి లేపి నడిపించసాగాడు. సౌరి పాదం తీసి పాదం వేయడానికి తప్పనిసరిగా అతని భుజం మీద భారం మోపాల్సి వస్తోంది. అతను సౌరి నడుం చుట్టూ చెయ్యి వేసి ఆమె భారాన్ని అతని భుజానికి మోపి మెల్లగా కొద్ది దూరం అతి కష్టం మీద ఇద్దరూ నడిచారు. ఇలా అయితే మనం గెస్ట్ హౌస్ చేరుకునేసరికి చీకటి అవుతుంది అంటూ అతను సౌరిని అమాంతం ఎత్తి భుజం మీద వేసుకున్నాడు. వద్దు వద్దు, నడుస్తాను అంది. సౌరి, ప్లీజ్, మనం చీకటి పడకముందే గెస్ట్ హౌస్కి చేరుకోవాలి అన్నాడు అతను. సౌరి కాదనలేకపోయింది. అతను నడుస్తున్నాడు. నీరసంతో అలసటతో సౌరి కళ్ళు మూసుకుంది. ఈ అడవిలో యశస్వి తనని భుజం మీద వేసుకుని నడవటమా? తను ప్రతిఘటించకపోగా మనసు నిండా పైనుంచి కృతజ్ఞత. ఇది కళ, నిజమా? సౌరి నమ్మలేకపోతోంది. ఏమైంది ఏమైంది? సౌరిని యశస్వి భుజాన వేసుకుని తీసుకువస్తుంటే అందరూ పరిగెత్తుకు వచ్చారు. కాలికి బాగా దెబ్బ తగిలింది అన్నాడతను వరండాలోకి రాగానే సౌరిని దింపుతూ. సౌరి వరండాలో పిట్టగోడ మీద కూర్చుంది. అయ్యో సౌరి, అసలు తప్పిపోయాం అని చూసుకోలేదు. ఎంత వెతికినా నువ్వు కనిపించలేదు. పిలిచాం, పలకలేదు. భయం వేసి గెస్ట్ హౌస్కి తిరిగి వచ్చేశాం. అప్పటికి యశస్వి లేడు. సుందరం గారిని వెళ్ళమంటే నాకు భయం అన్నారు. రాజేంద్ర వెళ్తానంటే ఆ సుమతి వద్దంది. ఇంతలో యశస్వి రాగానే చెప్పాం.
వెంటనే నీ కోసం పరిగెత్తాడు అంటూ బాలామణి చెప్పింది. ఆంటీ, కాలు నొప్పుడుతోందా? పప్పి అడిగింది. అడవిలో భయం వేయలేదా అని ఇంకొకరు. అమ్మాయ్, నిన్ను మళ్ళీ కళ్ళారా చూసే వరకు భయపడిపోయాను. ఆ భగవంతుడు మంచివాడు అని కావు అమ్మగారు. సిస్టర్, నేనసలు వద్దామనే అనుకున్నాను అని రాజేంద్ర. నేను వస్తానంటే తను మానేశాడు అని కినుకుగా చూస్తూ సుమతి. అందరూ తలో రకంగా మాట్లాడేస్తున్నారు. ఆ క్షణంలో వారందరి పలకరింపులు, వారి ముఖాల్లో ఆనందం చూస్తుంటే శౌరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అందరూ ఎక్కడెక్కడి వారో అంతా ఒకటే కుటుంబంలా అయ్యారు. ఒకరి కోసం ఒకరు ఆదుర్దపడుతున్నారు. అందరూ క్షేమంగా ఉండాలని ఆరాటపడుతున్నారు. ఎస్ఎస్వి వెళ్ళి 2 పెద్ద అరటిపళ్ళు తెచ్చి వలిచి శౌరికి ఇచ్చాడు. శౌరి ఆనందంగా తీసుకుంటూ, ఇవి ఎక్కడివి అంది. మాకు అడవిలో అరటిగెలలు, బొప్పాయి పళ్ళు దొరికినాయి. అరటిగెలల్లో ఒకటి పండింది, ఇంకొకటి పచ్చిది. ఆంటీ, తేనెతుట్టె కనిపించింది. అందరం రాళ్లు వేసి తేనెటీగలని కొట్టి అది కూడా తెచ్చాం, పప్పి ఆనందంగా చెప్పింది. శౌరికి అరటిపళ్ళు, బొప్పాయి ముక్కలు తింటూ ఉంటే అమృతంలా అనిపించాయి. రాజేంద్ర కూర్చుని ఉన్నాడు. సుమతి వెనక నుంచి వచ్చి అతని భుజం మీద గిల్లింది. అతను తల తిప్పి చూశాడు. ఎప్పటిలా తిరిగి ఆమెని గిల్లటమో, చేయి పట్టుకుని ఒడిలోకి లాగటమో చేయలేదు. నిర్లిప్తంగా చూస్తూ ఏమిటి అన్నాడు. కడుపులో అరటిపళ్ళు, బొప్పాయి ముక్కలు పడినాయి. ఆకలి దేవుడు శాంతించాడుగా, అట్లా అడవిలోకి వెళదామురా అంది. ఇప్పుడా? నా కాళ్ళు లాగుతున్నాయి అన్నాడతను. సుమతి అతని వీపు మీద చరిచి పక్కనే కూర్చుంది. కాస్త అవతలికి కూర్చో, వాళ్ళంతా చూస్తున్నారు అన్నాడతను. సుమతికి ఒళ్ళు మండింది. ఇదెప్పటి నుంచి అంది. చూడు, మనం మరీ మరో లోకంలో ఉన్నట్లు ప్రవర్తిస్తున్నాం. ఆ ఎస్ఎస్వి చూడు ఎంత కష్టపడుతున్నాడో. నాకు నిజంగా మనం తప్పు చేస్తున్నాం అనిపిస్తోంది. సుమతి పకపకా నవ్వి చప్పట్లు కొట్టింది. హియర్ హియర్. ఏమి ఉపన్యాసం? ఉపన్యాసం కాదు, నేను నిజంగానే అంటున్నాను. మిస్టర్ రాజేంద్ర గారు, మీరు హఠాత్తుగా ఎందుకిలా మాట్లాడుతున్నారో నాకు తెలుసులేండి. మీరు అడవిలోకి రాననటానికి కారణం కాళ్ల నొప్పులు కాదు, ఇంకొకటి ఉంది. ఏమిటది? సుమతి వేలు పెట్టి చూపించింది. అక్కడ కావు అమ్మగారు పెద్ద పెద్ద ఆకులు పిల్లలు అందిస్తుంటే వాటిని నీళ్లు తాగేందుకు డొప్పలుగా కుడుతోంది. పక్కన మార్గరెట్ కూర్చుని ఆవిడకి సాయం చేస్తోంది. సుమతి మార్గరెట్ని చూపిస్తూ, అదుగో ఆ ఆకర్షణ అంది. ఛట్, నోర్ముయ్ అన్నాడే కానీ అతని ముఖం ఎర్రబడింది. అంత గ్రహించలేని దద్దమ్మని అనుకున్నావు కదూ? నేను నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నాను. వరండాలో అందరూ పడుకున్నప్పుడు నువ్వు నిద్రలో తెలియనట్లు ఆమె కాలికి నీ కాలు ఆనించటం. సుమతి, ప్లీజ్ స్టాప్ ఇట్ అన్నాడతను. ఇంతలో పప్పి అక్కడ ఒక కొమ్మ అందుకొని ఆకులు కోయడానికి ఎగురుతుంది. రాజేంద్ర లేచి అక్కడికి వెళ్ళాడు. పప్పి, నేను హెల్ప్ చేయనా అంటూనే పప్పిని ఎత్తుకుని కొమ్మ వంచాడు. పప్పి ఆకులు కోసింది. థ్యాంక్ యూ అంకుల్ అంది పప్పి ఆనందంగా. ఒట్టి థ్యాంక్సేనా? స్వీట్ థ్యాంక్స్ కావాలి అంటూ బుగ్గ చూపించాడు. పప్పి సిగ్గుపడిపోయింది. పప్పి మంచి అమ్మాయి అన్నాడు. పప్పి ధైర్యం చేసి అతని బుగ్గ మీద ముద్దు పెట్టింది. అతను తిరిగి పప్పి 2 బుగ్గల మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. తర్వాత పప్పిని తన శరీరం అంతా తాకేలా మెల్లగా జార విడిచాడు. దూరం నుంచి సుమతి ఇదంతా చూస్తూనే ఉంది. ఆ అమ్మాయి కళ్ళు ఈర్ష్యతో ఎరిపెక్కినాయి. రాజేంద్ర సుమతిని గమనించనట్టే కావాలని వెళ్ళి మార్గరెట్ పక్కన కూర్చున్నాడు. మే ఐ హెల్ప్ యూ అంటూ ఆకులు అందివ్వసాగాడు. మార్గరెట్ టీచర్కి పెళ్లి కాలేదు, వయసులో ఉంది. ఆమె ఇప్పటికే రాజేంద్ర మాటిమాటికి తన వైపు చూడడం, కళ్ళతో కళ్ళు కలిపి చూపులతో నిలివేయడం గమనిస్తూనే ఉంది. మీది హైదరాబాదేనా? చిరునవ్వుతో అడిగింది. అవును, మీరెక్కడుంటారు అడిగాడు. ఆమె చెప్పింది. పప్పి వచ్చి అతని పక్కన కూర్చుంది. అటు మార్గరెట్, ఇటు పప్పి అతన్ని ఆనందపరచడానికి ప్రయత్నిస్తున్నారు. అతని మాటల్లో ఏదో మాయాజాలముంది. అతను అచ్చు 6 నెలల క్రిందట తన వైపు చూచినట్లే ఇప్పుడు మార్గరెట్ని చూస్తున్నాడు. అది కూడా తన కళ్ళ ఎదుటే. రవ్వంత కూడా జంకులేదు. సుమతి గుండెలు ఆవేశంతో ఎగిరిపడసాగినాయి. శరత్ దూరంగా నడుస్తున్నాడు. సుమతి గబగబా వెళ్ళి అతన్ని కలుసుకుంది. ఈ అడవిలో నుంచి మనకి అసలు విముక్తి దొరుకుతుందంటారా అంటూ మాటలు కలిపింది. ఆయన్ని అడగండి. శరత్ దూరంలో చెట్టు ఎక్కి దాన్ని కొమ్మలు విరుస్తున్న యశస్విని చూపించాడు. సుమతి ముఖం మాడిపోయింది. నేను హెల్ప్ చేయనా? యశస్వి దగ్గరికి వెళ్ళి అడిగింది. అతను తల ఊపాడు. సుమతి క్రింద పడిన కొమ్మలు అన్నీ వరుసగా పెట్టసాగింది. యశస్వి క్రిందకి దిగి వచ్చాడు. అతనితో కలిసి ఆ కొమ్మల మోపు మోసుకు వచ్చింది. సుమతి వచ్చేసరికి పప్పి రాజేంద్ర ఒడిలో తలపెట్టి నిద్రపోతోంది. కావు అమ్మగారు అక్కడ లేదు. పిల్లలు కూడా చుట్టుపక్కల లేరు. శౌరి లోపల గదిలో నిద్రపోతోంది. మార్గరెట్, రాజేంద్ర మాట్లాడుకుంటున్నారు. మార్గరెట్ ముఖం ఇంత క్రితం కంటే ఆనందంతో మెరిసిపోతోంది.
రాజేంద్ర అంటున్నాడు. ష్యూర్, నేను హైదరాబాద్లో తప్పక మీ ఇంటికి వచ్చి మీరు చేసిన కేక్ తింటాను. కేక్స్ అంటే నాకు చాలా ఇష్టం. సుమతి ఆ సంభాషణ వింది. తనని కలిసిన మొదట్లో మీ ఇంటికి వచ్చి దోశలు తింటాను, దోశలు అంటే నాకిష్టం, ష్యూర్ అన్న అతని మాటలు గుర్తుకు వచ్చాయి. ఆ పూటంతా రాజేంద్ర సుమతితో మాట్లాడలేదు. అతను పలకరిస్తాడేమోనని చూసింది. అతను మాట్లాడలేదు. సుమతి మనసులో ఆశాభంగం, కోపం రాజుకుంటున్నాయి. రాత్రి అయింది. అందరూ ఇంకా సరిగ్గా పక్వం కాని ఆ దూర అరటిపళ్ళని, బొప్పాయి ముక్కల్ని తలా ఒకటి తిని ఆకుదుప్పల్లో నీరు తాగారు. యశస్వి నీళ్లకి ఒక ఉపాయం ఆలోచించాడు. ఆకులతో పెద్దగా దొప్ప కుట్టి దానిమీద మళ్ళీ 2-3 అరటి ఆకులు చుట్టాడు. దానిమీద ఆకులు పేర్చాడు. చివరికి ఎలాగైతేనే దానిలో నీళ్లు కారిపోకుండా నిలిచాయి. అది చూడగానే పిల్లలందరూ ఒక మహా అద్భుతం కనిపెట్టినట్లు సంతోషంతో గంతులు వేశారు. సౌరి కూర్చొని చూస్తోంది. చిన్నపిల్లలతో అతను ఎలా కలిసిపోయాడో. వాళ్ల నవ్వులు, గంతులు చూస్తుంటే కొద్దిసేపు వాళ్ళు ఉన్న ఈ ఆపద మర్చిపోయినట్టే ఉన్నారు. పెద్దవాళ్ళు కూడా అతనంటే ఇష్టపడుతున్నారు. అతను అందరిలా అయ్యో ఆపద వచ్చిందే అని కూర్చుండిపోలేదు. అందులో నుంచి బయటపడడానికి మార్గం వెతుకుతున్నాడు. యశస్వి రాత్రి అవగానే అందరినీ కూర్చోబెట్టి చెప్పాడు. మనం ఇక్కడ చిక్కడిపోయినట్టు బయట ప్రపంచానికి తెలిసే మార్గం లేదు. ఇక మనం చేయాల్సిన పని ఒక్కటే, ఆ మట్టిని పెళ్లగించి అందులో నుంచి దోవ చేసుకోవడం. బాప్రే, ఆ కొండనా మన వల్ల అవుతుందా? కాదు అనే నిస్పృహతో కూర్చునే కంటే అవుతుందేమోనని ప్రయత్నించడం మంచిది కదా. అందరూ తల ఊపారు. అరటిపళ్ళు, బొప్పాయి పళ్ళు, తేనె ఉంచిన గదికి 2 గంటలకి ఒకరు కాపలా వంతు వేసుకుని కూర్చునే ఏర్పాటు చేశాడు యశస్వి. అందరికీ కడుపు పూర్తిగా నింపడం లేదు. ఎవరైనా అవి దొంగతనం చేసి తినేసే ప్రమాదం ఉంది. మర్నాడు అందరూ త్వరగానే లేచారు. 8 గంటలు కాకముందే మట్టి తీసే కార్యక్రమం చేపట్టారు. యశస్వి వాడిగా మొనలు తేలిన రాళ్ల ముక్కలని ఏరి అందరికీ తలా ఒకటి ఇచ్చాడు. అందరూ వాటితో మట్టిని పక్కకు లాగాలి. రాళ్ళు అడ్డం వస్తే మగవాళ్ళు వచ్చి పట్టి ఇవతలికి తోస్తారు. దాహం అనగానే మార్గరెట్ వెళ్ళి మంచినీళ్లు తెస్తోంది. రాజేంద్ర 10 నిమిషాలు పనిచేయకుండానే కడుపు చేత్తో పట్టుకుని నొప్పిగా ఉంది అని వెళ్ళిపోయాడు. అతని వెంట సుమతి కళ్ళు తిరుగుతున్నాయి అని వెళ్ళింది. సౌరి బ్యాండేజ్ కట్టిన కాలుతోనే ఒక చోట కూర్చుని చేతులతో మట్టి అవతలికి తోస్తోంది. కొందరు దగ్గుతున్నారు, కొందరు తుమ్ముతున్నారు. అందరి తల నిండా దుమ్ము, ఒంటి నిండా మట్టి పౌడర్లా అతుక్కుంది. నేను కడుపు నొప్పి చెప్పి వచ్చేస్తే నా వెంట నువ్వు వచ్చావెందుకు? రాజేంద్ర వెనక వచ్చిన సుమతిని చూసి విసుక్కున్నాడు. నాకు కళ్ళు తిరిగినాయి అంది. అంతా వేషం. నీకన్నానా? తిప్పికొట్టినట్లు అంది సుమతి స్వరం. నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు, ఇదో సాకు అన్నాడు. ఏమిటట? వ్యంగ్యంగా చూసింది. ఆ మార్గరెట్ టీచర్ ఎక్కడ మంచినీళ్లు తేవడానికి వస్తుందో నేను ఎక్కడ మాట్లాడతానో అని. అనుకో నీ కర్మ అంది సుమతి. సుమతికి నిజంగానే అదే అనుమానం. అది అతను ఇలా కనిపెట్టేస్తాడని అనుకోలేదు. నువ్వసలు ఇంత అనుమానపు మనిషివని నాకు తెలియలేదు అన్నాడతను చిరాగ్గా. నువ్వింత ఆడవాళ్ళని ఇట్టే మారుస్తావని కూడా నేను అనుకోలేదు అంది సుమతి. ఇద్దరి నోటి నుంచి దురుసుగా మాటలు ఒకదాని వెంట ఒకటి వస్తున్నాయి. నువ్వు ఆ శరత్ని చాటుమాటుగా చూడడం నేను గమనించలేదనుకున్నావా? చూశావా? చూస్తే నాకేమిటి అంది కోపంగా. నువ్వు వేరే వాళ్ల వైపు వయ్యారాలు పోతూ చూడవచ్చు, నేను చూడకూడదు అవునా? నాకు ఇలాంటి ఆడవాళ్లంటే ఒళ్ళు మంట అతను చెప్పేశాడు. ఇంతలో మార్గరెట్ అక్కడికి రానే వచ్చింది. ఎలా ఉంది మీ కడుపు నొప్పి? ఆ అడగటంలో ఎంతో తీయదనం, కాస్త నయం అన్నాడు అతను. ఆ చెప్పటంలో ఎంతో మధురిమ. కాస్త మంచినీళ్ళిస్తారా అడిగాడు. మార్గరెట్ తెచ్చి ఇచ్చింది. అతను తీసుకోవడంలో చేతివేళ్లు తాకించాడు. అది సుమతి కంటపడనే పడింది. మార్గరెట్ వెళ్ళబోతూ సుమతిని చూస్తూ, ఆయన ఇటు పని చేయలేరు, మీరైనా కాస్త వస్తే బాగుంటుందేమో అని వెళ్ళిపోయింది. మార్గరెట్ వెళ్ళగానే సుమతి మండిపడింది. అంటే దాని ఉద్దేశం ఏమిటి? నేను ఊరికే కూర్చున్నాను అనేగా? అంతేగా మరి అంతను నిర్లిప్తంగా అన్నాడు. సుమతికి అతని సమాధానం ఒంటికి కారం రాచినట్టుగా అయ్యింది. దాన్ని సమర్థించడంలో నీ ఉద్దేశం ఏమిటి? అదీ గిది అని నోరు జారకు, నీ సంస్కారమే బయటపడుతోంది. నిన్ను ఆమె అలాగే అంటే ఎలా ఉంటుంది? ఏమిటి అంత వెనకేసుకు వస్తున్నావు? నేనెవరిని వెనకేసుకు రావటం లేదు. అన్యాయంగా ఒకరిని చులకనగా మాట్లాడడం నాకు నచ్చదు. సుమతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను నీకోసమేగా ఈ ప్రయాణం పెట్టుకుని ఈ అడవిలో ఈ బాధలు పడుతోంది. నేను కూడా అదే మాట అనవచ్చుగా. అయినా ఏమిటి తర్కం?
నాకు ఒంట్లో బాగాలేదు. అతను గోడవైపు తిరిగి పడుకున్నాడు. సుమతి కూర్చుంది. ఎంతసేపు కూర్చున్నా అతను ఇటు తిరగలేదు, మాట్లాడలేదు. సుమతికి ఒళ్ళు మండింది. అసలు ఇతనిలో ఏం చూసి నేను ఆకర్షింపబడ్డాను? ఆ బట్టతల అయిపోయిన జుట్ట, బాగా డ్రింక్ చేసి ఉబ్బిన ఆ పొట్ట అనుకోసాగింది. అతను కూడా లోపల అలాగే అనుకుంటున్నాడు. అతనికెందుకో సుమతిని చూస్తుంటే విసుగ్గా ఉంది. ఎప్పుడు అడవిలోకి పోదాం రమ్మంటుంది. ఇక్కడికి వచ్చిన 2 రోజులు బాగానే ఉంది. కానీ క్రమంగా ఆ ఆత్రం, ఆనందం తగ్గిపోసాగినాయి. ఇక్కడ ఇద్దరిని వద్దనేవారు లేరు. దొంగతనంగా వెళ్లాల్సిన అవసరం లేదు. సుమతి తెలివిగలది. ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నాం అని అందరికీ చెప్పేసింది. దాంతో అందరూ సహజంగా తీసుకున్నారు. తమ సంగతి పట్టించుకోవడం లేదు. అడవిలోకి వెళ్ళడానికి అతనికి సిగ్గుగా ఉంది. సుమతిన తన పెళ్ళా? అతనికి కంపరంగా ఉంది. హైదరాబాద్లో ఏ పార్కులోనో, ఏ సినిమా హాలులోనో ఇలా కనిపించి అలా మాయమయ్యే సుమతికి, ఇక్కడి సుమతికి చాలా తేడా ఉంది. ఆ సుమతి అందానికి కారణం 100కి 90 పాళ్ళు ఆమె ముఖానికి ఉన్న మేకప్పే. కళ్ళకి కాటుక లేకుండా, పెదవులకి రంగు లేకుండా ముఖాన మేకప్ కళ తగ్గి అసలు రంగు బయటపడిన సుమతి అతని కళ్ళకి భయంకరంగా ఉంది. ఆమె ధరించిన జీన్స్ షర్ట్లో ఆకర్షణీయంగా కవ్విస్తూ కనిపించే ముందు వెనక ఎత్తుపల్లాలు అన్నీ కృత్రిమాలే. అతనికి సుమతితో మొహం మెత్తినట్లే ఉంది. మార్గరెట్ శరీరంలో నునుపు, ఆ తెల్లటి రంగు అతన్ని ఆకర్షించినాయి. స్త్రీ అంటే అలా ఉండాలి అనుకోసాగాడు. సుమతి అనుకుంటుంది. అసలు అతని బుద్ధే వక్రంలా ఉంది. కాకపోతే అక్కలా ఉన్న మార్గరెట్ పట్ల ఆ ఆపుకోలేని ఆకర్షణ ఏమిటి? ఒక్క మార్గరెట్టేనా? ఆ చిన్నపిల్ల ముక్కు పచ్చలారని పప్పీని ఎత్తుకునే నెపంతో ఒళ్లంతా ఎలా ఆనించుకుంటాడో. సుశీలని చూడగానే కొబ్బరి ముక్కలా ఉంది అన్నాడు. అయితే కొరుక్కుని తిను అంది తను. ఈర్ష్య అన్నాడు. కాదు, అసహ్యం అంది. కనిపించిన ప్రతి ఆడదాన్ని అలా చూసే మగవాడితో ఏ ఆడది సుఖపడగలదు? సుమతికి చిరాగ్గా ఉంది. అయితే అతను తనను కోరుకోలేదన్నమాట. తన శరీరాన్ని కోరుకున్నాడా? పెళ్ళి అయితే తన గతి ఏమి అయి ఉండేది? సుమతి ఆలోచనలో పడింది. సుమతి చూపులు మాటిమాటికి శరత్ మీదకే మళ్ళుతున్నాయి. అతను ఎంత అందంగా ఉన్నాడు! ఆ నాజుకుతనం, ఆ ఖరీదైన బట్టలు, ముఖ్యంగా ఇంతమంది ఆడవాళ్లున్నా వాళ్ల వైపు చూడని తత్వం సుమతిని ఆకర్షించింది. తనకి అలాంటి వ్యక్తితో ప్రేమ వ్యవహారం వస్తే ఎంత బాగుంటుంది? అతన్ని చూస్తేనే డబ్బులో పుట్టి పెరిగిన అబ్బాయి అనిపిస్తోంది. నల్లటి ఆకు చెప్పులు వేసుకున్న అతని తెల్లటి పాదాలు ముద్దు పెట్టుకోబుద్ధి వేస్తోంది. ఆ శరత్ ముందు ఈ రాజేంద్ర మరీ వికారంగా ఉన్నాడు. సుమతికి మనసులో శరత్ని ఆకర్షించాలని, అతనితో మాటలు కలపాలని ఎంతగానో ఉంది. రాజేంద్ర మార్గరెట్ పట్ల అలా బాహాటంగా ఇష్టం ప్రదర్శిస్తున్నప్పుడు తను శరత్ని ఎందుకు ఇష్టపడకూడదు? పని ఆపి అందరూ కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చారు. యశస్వి గది తలుపులు తెరిచి పళ్ళగెల నుంచి అరటిపళ్ళు, బొప్పాయి పళ్ళు ముక్కలు తెచ్చి ఆకుల్లో పెట్టి అందరికీ తలా ఒకటి ఇచ్చాడు. ఆ అబ్బాయికి ఇవ్వవేమయ్యా అంది కావు అమ్మగారు శరత్ని చూపిస్తూ. ఆయనకి ఇవ్వమ్మా అమ్మగారు అన్నాడు యశస్వి. అయ్యో పాపం, ఎందుకని అంది. నేను మొట్టమొదటే చెప్పాను, పని చేసిన వారికే ఈ భోజనం అని. ఆయన మనతో రాలేదు, మనమేం చేస్తాం? ఆయనకి ఆకలి లేదేమో, పాపం వదిలి తినడం ఎలా అంది ఆవిడ. ఆయనకి ఆకలి వేస్తే అయ్యా భిక్షాందేహి అని అడగమనండి. మీలో దయగలవారు ఎవరైనా తినటం మానేసి ధర్మం చేస్తారు. ఈ మాటలు విన్న శరత్ యశస్వి వైపు కోపంగా చూశాడు. యశస్వి పట్టించుకోలేదు. అందరికీ పళ్ళు ఇచ్చాడు. అందరూ ఆత్రంగా తిన్నారు. కొందరు గబగబా తినేస్తే కొంతమంది మెల్లగా తింటున్నాం అనే భావన తృప్తిగా అనుభవిస్తూ అతి మెల్లగా తినసాగారు. యశస్వి చివరిలో సౌరికి పళ్ళ ముక్కలు పెట్టిన ఇంకొక ఆకు ఇచ్చాడు. అదేమిటి ఆ పక్షపాతం అంది కావు అమ్మగారు. ఇది నాకు వచ్చే వాట అన్నాడు అతను. యశస్వి ఇచ్చినది తీసుకోబోతున్న సౌరి ఆగిపోయింది. నాకిచ్చేస్తే మీకు అంది. పర్వాలేదు, నేను నిన్న తిన్నానుగా. 2 రోజుల పాటు ఏం తినకపోయినా ఉండగలగడం నాకు అలవాటే. నువ్వు నీరసంగా ఉన్నా పని చేశావు, తీసుకో అన్నాడు. వద్దు, ఇచ్చేయబోయింది. తీసుకో సౌరి, తిను అన్నాడు. సౌరి అతని వైపు చూసింది. అతని కళ్ళల్లో అర్ధింపు. సౌరి మనసు ఎలాగో అయ్యింది. అతను అరటిపండు సౌరి నోటికి అందించేశాడు. సౌరి బలవంతంగా తినక తప్పలేదు. రెండోది తిన్న తర్వాత ప్రాణం కాస్త నయంగా అనిపించింది. అతని వైపు కృతజ్ఞతగా చూసింది. కానీ అతను అది గమనించనే లేదు. పిల్లల దగ్గరికి వెళ్ళిపోయాడు. సౌరికి ఆ క్షణంలో అనిపించింది, ఇతనే కనుక ఈ ప్రయాణంలో రాకుండా ఉంటే నేనేమైపోయి ఉండేదాన్ని.
శౌరికి రాను రాను యశస్విని చూస్తుంటే ధైర్యం కలగసాగింది. ఇక్కడ ఈ ఆపదలో తను ఒంటరి మనిషి కాదు, తోడుగా అతను వెంట ఉన్నాడు. అతనికి తన తండ్రి అంటే ఎనలేని గౌరవాభిమానాలు. తనని తప్పక ఆదుకుంటాడు. డాడీ, ఈ చిత్రం విన్నావా? నేను యశస్వి ఫ్రెండ్స్లా మాట్లాడుకున్నాం అని తను ఈ మాట చెప్పగానే తండ్రి ముఖం ఎలా ఉంటుందో శౌరి బాగానే ఊహించుకోగలుగుతుంది. సుమతి రాజేంద్ర చేతికి అరటిపండు రాగానే నాకివ్వు అంటూ లాక్కోబోయింది. నేనేమైపోతాను అన్నాడు అందకుండా అవతలకి జరిగి. నీకు కడుపు నొప్పిగా ఉందిగా, నీకు కళ్ళు తిరిగాయిగా అన్నాడు వ్యంగ్యంగా. నేనంటే నీకు ప్రేమగా, ప్రాణం ఇచ్చేస్తానన్నావుగా, ఇప్పుడు అరటిపండు ఇవ్వు చాలు. నువ్వు అంతకంటే ఎక్కువే చెప్పావు, నువ్వే ఇవ్వు. అయితే నా మీద ప్రేమ లేనట్టేగా దురుసుగా అంది. అరటిపండు ఇచ్చేంత లేదు. అయితే నీవన్నీ ఒట్టి మాటలు అన్నమాట. నువ్వు నాకు ఆ పండు ఇచ్చేసి నీది గట్టి ప్రేమ అని రుజువు చేసుకోరాదు. అతను తినేశాడు. ఉదయం నుంచి చూస్తున్నాను, నువ్వసలు నా సంగతి పట్టించుకోవడం లేదు. నువ్వేమైనా చిన్నపిల్లవా అన్నాడు. నిన్ను నమ్ముకుంటే అధోగతే అంది. కరెక్ట్, తెలిసిందిగా, ఇక జాగ్రత్తగా ఉండు మరి. అతను కోపంగా అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయాడు. సుమతికి అతన్ని నమ్ముకోబట్టే ఈ అడవిలో ఇలా చిక్కడిపోయాను కదా అనే విచారం ముంచుకు వచ్చేసింది. ఆ యశస్వి ఆ శౌరిని ఎలా చూస్తున్నాడో, ప్రాణంలా ప్రవర్తిస్తున్నాడు. సుమతికి ఈర్ష్యగా అనిపించింది. తెల్లవారింది. అందరూ మట్టి కుట్ట వైపు వెళ్లారు. ఈ జైలు నుంచి బయటపడాలంటే అంతకంటే మార్గం ఏమీ కనిపించటం లేదు. తెల్లటి ఎండ అక్కడంతా పరుచుకుంటుంది. 2 రోజుల నుంచి కాసిన ఎండకి బురద తడి మాయం అయినాయి. చుట్టూ ఎటు చూసినా పచ్చటి ప్రకృతి. ఇంకెప్పుడైనా అయితే అందరూ ఆ అందం చూసి మైమరిచేవాళ్లేమో. ఇప్పుడు అందరి ధ్యాస ఇక్కడ నుంచి ఎలా బయటపడడమా అని. ఆకాశంలో హెలికాప్టర్ వెళ్తూ కనిపిస్తోంది. అందరూ షర్టులు విప్పి ఊపారు. కానీ లాభం ఏమీ లేకపోయింది. శరత్ వరండాలో కూర్చున్నాడు. నిన్నటి నుంచి అతనికి ఆకలితో ప్రాణం పోతున్నట్లుగా ఉంది. నిన్నంతా ఏమీ తినలేదు. మొన్న అరటిపండు సగం తిని బాగా పండిందని మిగతాది అవతల పారేశాడు. ఆకలితో పేగులు సుడిపడుతున్నాయి. అతన్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. జీవితంలో ప్రప్రథమంగా ఆకలి అంటే ఏమిటో అతనికి అనుభవం అవుతోంది. బుద్ధి తెలిసిన తరువాత మొట్టమొదటిసారిగా ఏదైనా తినాలి అనే కోరిక కలిగింది రాత్రి. అది తెల్లవారేసరికి ఏదైనా సరే తింటేగానీ ఉండలేను అనే బాధగా మారింది. పళ్ళగదికి కాపలాగా ఉన్న కుర్రాడు నిద్రపోయాడు. అతనికి ఒకసారి అరటిపళ్ళు దాచిన గది దగ్గరికి వెళ్ళి దొంగతనంగా తినేద్దామా అనిపించింది. అంతలోనే తన ఆలోచనకి తనకే సిగ్గు వేసింది. తను దొంగతనంగా ఎందుకు తినాలి? ఆ మట్టేదో మోసే కష్టపడే తింటాను. అతను మట్టి గుట్ట దగ్గరికి వచ్చాడు. పిల్లలు కష్టపడుతున్న తీరు చూసి అచ్చెరు వందాడు. యశస్వి నవ్వుతూ కబుర్లు చెబుతూ వాళ్ల చేత కష్టం తెలియనీయకుండా పనిచేస్తున్నాడు. వారంతా ఒక కుటుంబంలో వారి మాదిరిగా అరమరికలు లేకుండా శ్రమిస్తున్నారు. అతను అక్కడికి వచ్చాడు. ఒక పిల్లాడు లాగుతున్న రాయికి సాయం వెళ్ళాడు. రాయి మట్టిలో నుంచి పెద్దది బయటపడింది. శరత్ లాగుతుంటే యశస్వి సాయం వచ్చాడు. ఇద్దరూ బలంగా లాగారు. శరత్ ముఖాన చిరు చెమటలు అలుముకున్నాయి. మొదటి స్వేద బిందువు అతని చెంప మీదకు జారింది. చెమటలు నీళ్లుగా మారినాయి. అతను పనిలోకొచ్చి చేయి పెట్టగానే యశస్వి ఇక ఊపిరి ఆడనీయలేదు. అతను అసలు ఎవరినీ కూర్చోనీయటం లేదు. శరత్కి ఆయాసం వచ్చింది. పైన ఎర్రటి ఎండ. క్రాఫ్లో నుంచి చెమట నీళ్లుగా చెంపల మీదకు జారుతోంది. సుతిమెత్తని చేతులు రాళ్లు గీసుకొని చిట్లి రక్తం వస్తున్నాయి. ఎవ్వరూ అతన్ని చూసి జాలిపడలేదు, సానుభూతి చూపించటం లేదు. అయినా అతను పనిచేస్తున్నాడు. ఎందుకంటే తన భార్య బిడ్డల దగ్గరికి వెళ్ళాలి. అతనికి లక్ష్మి గుర్తుకు వచ్చింది. ఈ సృష్టిలోకెల్లా అతి మధురమైనదేమిటి అంటే ఆమె ముఖమే. లక్ష్మి, అతని మనసు ఆక్రోశిస్తోంది. ఒక్కసారి నీ వడిలో తలదాచుకుంటే చాలు. అతని శరీరం ప్రేమపూరితమైన భార్య వాక్కులకి స్పర్శకి తపించిపోతోంది. కడుపులో ఆకలి, ఒంటి నిండా చెమటలు దిగగారుతున్నాయి. ఆ ఒక్క అరటిపండు కోసం తను ఎంత శ్రమపడుతున్నాడు. ఇది తనేనా? అతనికి తన స్థితి తనకే నమ్మలేనట్లుగా అనిపించింది. అతని కళ్ళ ముందు ఎర్రటి ఎండలో రోజూ కూలీ చేసే కూలీలు కదిలారు. వాళ్లకి ఈ ఆకలి బాధే కష్టపడే శక్తిని ఇస్తుందా? తను ఎన్నోసార్లు కారులో వెళుతూ వీళ్ళు మృగాలు, అంత కష్టపడడం దేనికి అనుకునేవాడు. వాళ్ళెందుకు కష్టపడుతున్నారో అతనికి ఇప్పుడు అర్థం అయ్యింది. ఈ లోకంలో క్షుద్బాధ అనేది ఒకటి ఉంది. ముందు ఆ అవసరం తీరితేనే మనిషికి మనిషిగా బ్రతకగలిగేది. దానికోసం మనిషి ఏదైనా చేస్తాడేమో. అతని ఒంటి నిండా చెమటలు ఇంకా దిగగారుతున్నాయి. యశస్వి అతన్ని క్షణం నిలబడనీయటం లేదు.
పక్కా పిల్లలు అంకుల్ అంటూ ఏదో చెబుతున్నారు. తనకు తెలియకుండానే అతను వారి సంభాషణలో పాల్గొన్నాడు. సమయం ఇట్టే గడిచిపోయింది. గంటలు దొర్లిపోయినాయి. అందరితో పాటు శరత్ కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చాడు. అతనికి ఈ భూమి ఆకాశం చుట్టుపెట్టి తినేయాలన్నంత ఆకలిగా ఉంది. ఈసారి యశస్వి ఏదైనా కారణం చెప్పి ఇవ్వకుండా మానేస్తే అతన్ని నిలువునా చీరేస్తాడు. యశస్వి అందరికంటే ముందుగా అతనికే పళ్ళ ముక్కలు పెట్టిన ఆకు ఇచ్చాడు. శరత్కి ఎంతో కృతజ్ఞతగా అనిపించింది. మగ్గని ఆ దూర అరటిపండు ముక్కలే అతనికి అమృతంలా అనిపించాయి. నోటికి ఒక అరటిపండు ఇంత రుచిగా అనిపిస్తుందని అతను కలలో కూడా ఊహించలేదు. ఆ రాత్రి అతను పని నుంచి రాగానే ఆ వరండాలో నేల మీద బోర్లా పడి నిద్రపోయాడు. పగలంతా శ్రమించిన శరీరం భూమి మీదకు వాలగానే హాయిగా అనిపించింది. కళ్ళు మూతలు పడిపోయినాయి. కొన్ని సంవత్సరాల తరువాత అతను నిద్రమాత్రలు వేసుకున్న రాని సుషుప్తిలోకి జారిపోయి దానిలో హాయిని అనుభవించసాగాడు. పట్టుపరుపులు, ఎయిర్ కండిషనర్ రూమ్స్, నిశ్శబ్దం ఏదీ ఇవ్వలేని సుఖం ఆ కటిక నేల మీద అతనికి లభించింది. అలసి సొలసిన అతని శరీరానికి ప్రకృతి వింజామర వీస్తున్నట్లుగా ఉంది చల్లటి గాలి. శరత్ సుషుప్తిలో ఒళ్ళు మరచి నిద్రపోయిన మొదటి రాత్రి అది. మర్నాడు లేచేసరికి అతని మనస్సు ఉత్సాహంగా అనిపించింది. కాళ్ళు చేతులు విదిలించాడు. అవి చాలా నొప్పిగా విరగ్గొట్టినట్లున్నా మనసు హుషారుగా ఉంది. అతనికి లేవగానే భార్య గుర్తుకు వచ్చింది. ఆమె ఇచ్చే కమ్మటి కాఫీ వాసన వచ్చింది. అతని నోట్లో నీళ్లు ఊరాయి. అతనికి ఇంటికి వెళ్ళిపోవాలనిపించింది. మట్టి తీసి అందరికీ విసుగు వస్తుంది. శరీరాలు అలసి సొలసిపోతున్నాయి తప్ప మార్గం అనుకున్నంత సులభం అవ్వడం లేదు. మట్టి తీశాం కదా, మార్గం దొరుకుతుంది అని సంబరపడే లోపల పైనుంచి మట్టి జారి దోవ మీదకి పడిపోతోంది. మట్టి లూజ్గా ఉండడంతో కాలు పెడితే గజం లోపలికి దిగిపోతోంది. పాదం పెకలించుకోవాలంటే వెనక నుంచి ఇద్దరు రెక్కలు పట్టి బలంగా లాగాల్సిందే. అందరికీ మొదటి 2 రోజులు పనిచేసినంత ఉత్సాహం లేదు. ఈ శ్రమ వృధా ప్రయాస ఏమో అనే నిరుత్సాహం వచ్చేస్తోంది. యశస్వి మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా పనిచేస్తూనే ఉన్నాడు. అందరి గడ్డాలు మాసినాయి. ఆడవారి తలలు ఎంత గోటితో దువ్వి జడలల్లుకున్నా చిరాగ్గా ఉన్నాయి. అందరిలోనూ పట్నవాసపు ఛాయలు తగ్గి ఆదివాసుల ఆకారాలు మెల్లమెల్లగా వస్తున్నాయి. ఏమీ తోచని పప్పీలాంటి పిల్లలు అడవి పూలు, ఆకుల దండలు గుచ్చి మెడలో వేసుకుని గంతులు వేస్తున్నారు. అందరూ మట్టి తీసే కార్యక్రమం సాయంత్రం 4 గంటలకే మానేయాలని, విశ్రాంతి కావాలని తీర్మానం చేశారు. 4 గంటలు అవగానే కాళ్ళు చేతులు కడుక్కొని ఎవరి దోవన వారు అడవిలో తిరగటానికి వెళ్ళటమో, గెస్ట్ హౌస్లోనే కూర్చోవటమో చేస్తున్నారు. ఆచార్యులు గారు పిల్లలకి దేవీ సుప్రభాతం వల్లెవేయిస్తున్నారు. శరత్ హాయిగా పడుకున్నాడు. ఈ 5-6 రోజుల నుంచి ఆ చుట్టుపక్కల అడవి బాగానే అలవాటు అయ్యింది. అందరూ ఎటు తిరిగినా గెస్ట్ హౌస్కి చేరుకోగలుగుతున్నారు. ఎండలు బాగా రావటంతో గెస్ట్ హౌస్ పక్కగా నిండిన నీరు ఎండిపోయింది. అడుగున మిగిలిన నీరుకి పాచి పట్టింది. దోమలు, ఈగలు ముసురుతున్నాయి. అందువల్ల తప్పనిసరిగా అడవి లోపలికి ఉన్న కొండరాళ్ల మధ్య నుంచి వస్తున్న నీటిధారే వారికి శరణ్యమయ్యింది. పూటకి 2 చొప్పున అక్కడికి వెళ్ళి ఆ నీరు జాగ్రత్తగా పెద్ద ఆకు దొన్నెలో తీసుకురావాలి. యశస్వి పని నుంచి రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని అడవిలోకి వెళ్ళిపోతాడు. అతనికి ఇంకా ఆశ, ఎక్కడైనా ఏదైనా మార్గం దొరుకుతుందేమోనని. ఒకసారి అతను వెళుతుంటే సౌరి కూడా వెంట బయలుదేరింది. ఇద్దరూ కలిసి అడవిలో చాలా దూరం నడిచారు. మా డాడీ ఎంత కంగారు పడుతున్నారో, కనీసం ఆయనకి నేను క్షేమంగా ఉన్నానని తెలిస్తే చాలు అంది సౌరి. మన కోసం ఆయన ప్రయత్నిస్తూనే ఉంటారని నా నమ్మకం. ఆయన ఊరికే ఉండగలరా అన్నాడు యశస్వి. ఇంతలో పైన మోత వినిపించింది. ఇద్దరూ తలెత్తి చూశారు. హెలికాప్టర్ వస్తున్న ధ్వని. యశస్వి గబాల్న వేసుకున్న షర్ట్ విప్పేశాడు. అది తీసుకుని గాలిలోకి ఊపుతూ పైకి చూస్తూ పరుగు తీయసాగాడు. హెలికాప్టర్ వస్తుంది. యశస్వి షర్టుని గాలిలో ఊపుతూ పరుగు తీశాడు. లాభం లేకపోయింది. అది జయ్యిన శబ్దం చేస్తూ వెళ్ళిపోయింది. అతనికి నీరసం వచ్చింది. ముఖంలో ఆశాభంగం కనిపించింది. ఉసూరంటూ షర్టు భుజం మీద వేసుకుని అక్కడున్న రాయి మీద కూలబడ్డాడు. సౌరి కూడా పరిగెత్తుకు వచ్చి ఆయాసపడుతూ అతని పక్కన కూర్చుంది. ఇద్దరికీ ఆయాసంతో నోట మాట రావటం లేదు. వాళ్ళు మనల్ని చూస్తే ఎంత బాగుండేది అంది. అతను తల ఊపాడు. సౌరి మోకాలు చుట్టూ చేతులు పెనవేసి తగిలించుకుంటూ ఈ అడవిలో నుంచి మనకి ఇంకా విముక్తి లేదేమో అంది. అలా అని ఖచ్చితంగా తెలిస్తే నేను ఇక్కడ ఏదైనా ఇల్లు కట్టేస్తాను. ఈ అడవిలో కొన్ని మొక్కలని నా సొంతం చేసుకుంటాను. అప్పుడు మనం ఆదిమవాస మనుష్యుల్లా
నారబట్టలతో అతను పక్కున నవ్వాడు. నీకు నవ్వు వస్తుందేమో, నాకు చాలా భయం వేస్తోంది. ఇలాంటప్పుడే నవ్వుతూ బ్రతికేయాలి. భయాన్ని మనల్ని భయపెట్టనీయకూడదు అన్నాడు. ఎలా జరిగిందో, ఎప్పుడు జరిగిందో వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. సౌరి అతన్ని నువ్వు అని పిలుస్తోంది. అతను కూడా నువ్వు అంటున్నాడు. అది చాలా సహజంగా వారికి తెలియకుండానే జరిగిపోయింది. నా ధైర్యం అయిపోయింది, ఇక నా వల్ల కాదు అంది తలదించుకునే. అతనికి సౌరి మనస్తత్వం అర్థమయ్యింది. సౌరికే కాదు, తనకి అప్పుడప్పుడు ఇలాంటి నిస్పృహే వస్తోంది. మనిషికి ఏదైనా సమస్య వస్తే పోరాడగల ధీరత్వం, నమ్మకం ఉన్నంతకాలం ఏ భయం అనిపించదు. ఎప్పుడైతే తమ శక్తి సన్నగిల్లుతుందో, ఎదురైన సమస్యని పరిష్కరించలేరో అప్పుడు పిరికితనం వస్తుంది. జీవితం తను కోరినట్లుగా కాక జీవితం శాసించినట్లుగా బ్రతకాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా లొంగే ఆ విధం మనసుని నరకయాతన పెడుతుంది. ఇన్నాళ్ళు బయటపడగలం అనే ఆశని అందరిలో ఊపిరిలా పోస్తూ వచ్చాడు. అది క్రమంగా తగ్గిపోతోంది. తనకి కూడా అపనమ్మకం కలుగుతోంది. ఇక్కడ ఇలా ఎన్నాళ్ళు, అప్పుడే వారం కావస్తోంది. ఈ రోజులు వారాలుగా, వారాలు నెలలుగా, నెలలు సంవత్సరాలుగా మారవు కదా. భగవంతుడా, ఏమిటి ఈ నరకం? పట్నవాసంలో క్షణం విరామం అనేది తెలియకుండా గడియారం ముళ్ళుతో పరుగులు తీస్తూ పనులు చేసే మనుష్యులకి ఈ అడవిలో ఇలా బందీలుగా చిక్కడిపోవడం కంటే ఘోరమైన చిత్రహింస ఇంకేదైనా ఉంటుందా? ఈ శరీరాలకి ఊరికే కూర్చోవటం అలవాటే లేదు. తెల్లవారి లేచినప్పటి నుంచి ఏదైనా పని చేయటమో లేక ఖాళీ సమయంలో ఏ వినోదంలోనో పాల్గొనటమో తెలుసు. ఉదయం, పగలు, రాత్రి ఏమీ పనిలేని సోమరిపోతుతనం అది వీరి నరాలని కురికేస్తోంది. యశస్వి చిన్న చిన్న మట్టి బెడ్డలు ఏరి గిరాటేస్తున్నాడు. పక్కన మోకాళ్ల మీద తలదించుకొని కూర్చున్న సౌరిని చూస్తే అపరిమితమైన జాలి వేసింది. తనకంటే ఎవ్వరూ లేరు, ఏకాకి. ఎక్కడ ఉంటే అక్కడ ప్రపంచమే తనది. అలా తనని తాను మలుచుకునే నేర్పు చిన్నప్పటి నుంచి ఒంటరిగా బ్రతకడం వల్ల అభ్యాసం అయ్యింది. కానీ సౌరి అలా కాదే. అల్లారు ముద్దుగా అనుక్షణం తండ్రి నీడలో నౌకర్ల గారాలతో పెరిగిన వ్యక్తి. తనకంటే ఆమెని ఈ ఒంటరితనం ఎంత భయంకరంగా వేధిస్తోందో అతనికి బాగానే అర్థమవుతోంది. అక్కడికి సౌరి ఆ బాధని బయటపడనీయకుండా ధైర్యంగా ఉండడానికి ప్రయత్నిస్తూ గడుపుతోంది. అది అర్థం అయిన కొద్దీ అతనికి సౌరి అంటే గౌరవం, అభిమానం ఏర్పడసాగినాయి. అతను ఎందుకో వెనక్కి తిరిగాడు. చల్లటి గాలి వస్తోంది. అది నీళ్ల మీద నుంచి వస్తున్న గాలిలా ఉంది. కాస్త తియ్యటి వాసన, చల్లటి గాలి స్పర్శ. అతను బాగా తలెత్తి చూశాడు. తర్వాత లేచి నిలబడ్డాడు. ఎదురుగా ఉన్న అడవి తీగని పీకేశాడు. సౌరి ఒక్కసారి అరిచాడు. వెంటనే సౌరి ఆ అరుపుకి తలెత్తి చూసే లోపలే గబాల్న ఇటు తిరిగి వంగి సౌరి రెక్కపట్టి లాగి లేపాడు. అతని చేయి ఆమె భుజం గుచ్చి పట్టుకుని తన దగ్గరకు లాక్కుంది. కుడిచేయి చాచి వేలు పెట్టి చూపిస్తూ చూడు అన్నాడు. సౌరి చూసింది. ఎదురుగా నీళ్లు, అపారమైన జలరాశి. ఏమిటా నీళ్లు అంది. కృష్ణ. నిజంగానా? అవును, నిజంగా కృష్ణానదే. ఓ గాడ్! సౌరి గబాల్న అతని పొట్ట చుట్టూ చేతులు పెనవేసి నగ్నంగా ఉన్న అతని ఛాతీకి తల ఆనించుకుని నొక్కుకుంది. మనం వేరే వైపు వచ్చామా? అతని చేయి సౌరి భుజాల చుట్టూ బిగిసింది. ఆ స్పర్శలో పట్టలేని ఆనందం. ఇద్దరూ క్షణంసేపు చిత్తరువులా నిలబడి ఆ కొండల మధ్య ఆ అడవిలో ప్రశాంతంగా ప్రవహిస్తున్న ఆ నదిని చిన్నపిల్లల్లా ఎంతో ఆనందంగా చూశారు. ఆ నది ఆ క్షణంలో వారికి ఆప్తబంధువులా కనిపించింది. కంఠంలో ఏదో అడ్డుపడ్డట్టే అయ్యింది. ఒక నిమిషం అయిన తరువాత అతను అన్నాడు, నాకు ఈత వచ్చు. నేను అవతల ఒడ్డుకి ఈదుకుని వెళతాను. అక్కడ ఏదైనా ఊరు కానీ ఏ ఫారెస్ట్ గార్డ్ కానీ తగలవచ్చు. సౌరి తల ఊపింది. ఇద్దరూ కాస్త ముందుకు వంగి చూశారు. నది అక్కడ నుంచి దాదాపు 1/2 మైలు లోతున ఉంది. అక్కడికి దిగడం ఎలా? ప్రయత్నిద్దాం. ముందు కుడివైపుకి కొంత దూరం నడుద్దాం. అక్కడ నది ఇంకా లోతుకి ఉందనుకో, లాభం లేదు. అప్పుడు ఎగువకి వెళదాం. సౌరి తల ఊపింది. సౌరికి అప్పుడు గాని తన చెంప అతను వేసుకున్న బనియను దగ్గర నగ్నంగా రోమమయంగా ఉన్న అతని ఛాతీ మీద ఆని ఉన్నట్లు గుర్తుకు రాలేదు. గబాల్న తలెత్తి సరిగ్గా నిలబడింది. ఈ మాట ముందు వెళ్ళి గెస్ట్ హౌస్లో అందరికీ చెబుదాము. వాళ్ళకి ప్రాణాలు లేచి వస్తాయి అన్నాడు నవ్వుతూ. సౌరి తల ఊపింది. అతను చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఈ నరకం నుంచి విముక్తికి మార్గం దొరికింది అనే సంబరం ఆ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ క్షణంలో పిట్టల కువకువ తప్ప మరేం శబ్దం లేని ఆ అడవిలో ప్రశాంతంగా ప్రవహిస్తున్న నది మీద నుంచి వస్తున్న చల్లటి పిల్లగాలి తెమ్మెరలు వీస్తుండగా మెరుస్తున్న సాయంకాలపు సూర్యకాంతిలో చిరునవ్వుతో ఉన్న అతని ముఖం సౌరికి ఎన్నడూ మర్చిపోలేనంత అందంగా
ఆకర్షణీయంగా అనిపించింది. అతని నవ్వులో, ఆ నిలబడటంలో మగసిరి ఉంది. ఏమిటలా చూస్తున్నావ్ అన్నాడతను. ఏం లేదు అంది. వెళ్దామా అన్నాడు షర్ట్ వేసుకుంటూ. తల ఊపింది. ఇద్దరూ నడవసాగారు. అతను చెబుతున్నాడు, నదిలో ఈతకి దిగే ముందు పొడుగాటి వెదురుకర్ర ఒకటి దింపి లోతు చూస్తాను అన్నాడు. నది అంచు దొరికింది కాబట్టి ఇక మనకి పర్వాలేదు. ఈ అంచు ఒడ్డు వెంట వెళ్ళవచ్చు. ఎక్కడో ఒకచోట మనుష్యులు కనిపిస్తారు. సౌరి నడుస్తూ రాయి తగిలి తూలి పడబోయింది. అతను గబాల్న పట్టుకుని ఆపాడు. సౌరి అతనితో సమంగా నడవలేకపోతోంది. ఇది చూసి అతను నడక వేగం తగ్గించాడు. అతను దారి మర్చిపోకుండా ఉండటానికి జేబులో చాకు తీసి మధ్య మధ్యలో చెట్ల మీద గాట్టు చెక్కసాగాడు. కాళ్ళు నొప్పులు పుడుతున్నాయా? సౌరి నడకలో మందం చూసి అడిగాడు. అవును అన్నట్లు తల ఊపింది. కాసేపు కూర్చుందాం అంది అక్కడ రాయి మీద కూర్చుంటూ. అతను కూడా కూర్చున్నాడు. 10 నిమిషాల తరువాత ఇద్దరూ లేచారు. సూర్యకాంతి బాగా మందగింస్తోంది. సాయం సంధ్యలో అడవి అంతా నిండుతున్నాయి. పిట్టల కోలాహలం ఎక్కువ అయ్యింది. కాస్త దూరం వచ్చేసరికి చెట్లు గుబురుగా ఉండడంతో చీకటే అయిపోయింది. యశస్వి సౌరి చేయి పెట్టుకున్నాడు. మనం చాలా దూరం నడిచి వెళ్ళాం. మాటల మధ్య తెలియలేదు సుమా అన్నాడు. దూరంగా కొండల మీద చంద్రోదయం కనిపించింది. అటు చూడు చూపించాడు. చాలా బాగుంది. మనోహరంగా ఉన్న చంద్రుడిని చూస్తూ ఆనందంగా అంది. చంద్రకిరణాలు అడవిలో కొమ్మల మధ్య నుంచి దూసుకు వస్తున్నాయి. ఇద్దరు చంద్రకిరణాలు చెట్ల నీడలు మీద పడుతుంటే నడవసాగారు. ఎక్కడో ఏదో చప్పుడయింది. సౌరి అతని చెయ్యి గట్టిగా పట్టుకుంది. త్వరగా వెళదాం అంది. ఇద్దరూ పరుగు తీశారు. ఆ అడవిలో వెన్నెల చెట్ల నీడలు వారి మీద పడాలని పోటీ పడుతుంటే ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని చిన్నపిల్లల్లా పరుగులు తీయడం సౌరికి అది నిజం కాకుండా స్వప్న జగత్తుగా అనిపించింది. కథ కొనసాగుతుంది.